हैदराबाद से संक्रांति के बगैर परेशानी के सफर को यकीनी बनाने के लिए तमाम इकदामात किए गए हैं। इस साल 12 लाख गाड़ियों की तवक्को है। कोमातिरेड्डी वेंकट रेड्डी। संक्रांति त्यौहार के मौसम में तकरीबन 12 लाख गाड़ियों के हैदराबाद से निकलने की तवक्को है। पिछले साल 9 लाख गाड़ियों ने सफर किया था। अफसरान को हिदायत दी गई है कि जब भी ट्रैफिक का हुजूम होता है तो फौरी तौर पर टूल गेट खोल दे, खास तौर पर पिंटंगी टूल प्लाजा पर, जहां अक्सर त्यौहार के औकात में भारी ट्रैफिक होती है। लंबी कतारों और ताखीर से बचने के लिए इंतजामात पर कड़ी नज़र रखी जा रही है। हंगामी तैयारी के हिस्से के तौर पर एम्बुलेंसें हर 20 किलोमीटर के वक्फे पर बड़ी शाहराहों पर खड़ी की गई है। रुकी हुई गाड़ियों को फौरी तौर पर हटाने के लिए करेनें तैनात कर दी गई है। मुसाफिरों की मदद के लिए एक टूल फ्री हेल्पलाइन भी कायम की गई है। रियासती हुकूमत तेलंगाना सरहद तक ट्रैफिक के इंतजाम और हिफाजती इक़दामात की जिम्मेदारी लेगी। मोटरसाइकिलों से अपील की गई कि वो संक्रांति के हमवार और महफूज सफर के लिए ट्रैफिक एडवाइजरी पर अमल करें। హైదరాబాద్ విజయవాడతో పాటు హైదరాబాద్ కర్నూలు, హైదరాబాద్ వరంగల్, హైదరాబాద్ ఆదిలాబాద్ మార్గాల్లో టోల్ గేట్ మీద భారీ రద్దీ ఏర్పడే పరిస్థితులు ఉంటే టోల్ లేకుండానే ప్రయాణాలు అనుమతించాలని ఆదేశించాము. గుంటూరు, మాచర్ల, అద్దంకి, ఒంగోలు, నెల్లూరు వెళ్ళడానికి నార్కెట్పల్లి దగ్గర రైట్కి తీసుకుంటే నల్గొండ, మిర్యాలగూడకి వెళ్ళి వీళ్ళకి ఏర్పాటు చేసినాం. ఈసారి డివైడ్ చేసినాం. గుంటూరులోకి ఏంటంటే మాకు అద్దంకి, మా నల్గొండ బార్డర్ ఖాళీ ఉంటుంది. అది కూడా హ్యామ్ కింద మా గతంలో చేపట్టిన రోడ్డు, అది డబుల్ లేన్ రోడ్, 4 లేన్. ఆ రోడ్ కట్ అన్ని తీసుకుంటూ పోలీసు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చినాం. విజయవాడ పోయేవాళ్ళు నేరుగా హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర, దూప్రాట్ మెట్ దగ్గర బాటిల్ ఉంటే నేను రివ్యూ చేసిన నైట్ అన్ని కూలా కొట్టేసి వాళ్ళ కంపెన్సేషన్ ఇచ్చి ఈ 8 days లో రోడ్డు కూడా వేయించడం జరిగింది. ఒక పంతంగి టోల్ గేట్ దగ్గరనే స్లో ఉంది, అక్కడ ఓపెన్ చేయమని చెప్పి ఉదయం 6 గంటలకు వాళ్ళకు ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఆల్టర్నేట్ ఇంకా రూట్ కావాలంటే ఈ తార్నాక వైపు ఉండే వాళ్ళని వయా ఒలిగొండ వస్తే చక్కగా వాళ్ళు చిట్యాలకు చేరుకుంటారు. ఆ రోడ్డు కూడా సూచించడం జరిగింది. ఈ విధంగా ఏర్పాట్లు చేస్తూ, ఎందుకంటే ప్రయాణాలు ఆలస్యం కాకుండా, ప్రమాదాలు లేకుండా, చిన్నపిల్లలు, వయసు పెద్దవాళ్ళు, ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే ఎదురుగా వచ్చే అంబులెన్స్ కానీ అక్కడికి వెళ్ళి ఇక్కడ అంబులెన్స్ వస్తుంటాయి హైదరాబాద్, వాటికి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చేవాడికి తక్కువ ఏరియా ఇచ్చి పోయేసరికి 6 లేన్ వదిలిపెట్టాం. ఇది ఈ సంవత్సరం వరకు ఉంటుంది. 12-13 లక్షల వెహికల్స్ టోల్ గేట్ దగ్గర నిమిషం పడుతుంది. అందుకని ఈ విధంగా ఫస్ట్ టైము ఆర్ఎండ్బి నేషనల్ మినిస్టర్ రివ్యూ చేసుకొని మొన్న పోయి కలెక్టర్, ఎస్పీ గారు అందరితో సీఎం గారికి చెప్పి, సీఎం గారు అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్, డీజీపీ గారికి చెప్పి ఎక్స్ట్రా ఫోర్స్ ను కూడా పెట్టడం జరిగింది.